హలో అండి, అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే బాగున్నాము. మీరు కూడా బాగుండాలని ఆ దేవుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వీడియో ఏమిటంటే మేమైతే తిరుపతి వెళ్ళాము. ఆ వీడియోనైతే మీతో షేర్ చేసుకోబోతున్నాను. మా బాబుకి మా పాపకి అయితే పుట్టి వెంట్రుకలు తీపించడానికైతే మేము తిరుపతి వెళ్ళాము. మొదటిగా అయితే మేము ఇక్కడ నుంచి 2 days బ్యాకే మా ఊరైతే వెళ్ళాము. అక్కడి నుంచి అయితే తిరుపతి బయలుదేరాము. నేనైతే తిరుపతిలో అయితే ఏమీ వీడియో అంటూ ఏమీ తీయలేదు, ఎందుకంటే ఫుల్గా రష్గా ఉన్నారు. మొబైల్ కూడా రూమ్స్లో పెట్టేశాము. అదీగాక 2 చిన్నపిల్లలు ఉన్నారు. నేను వీడియో తీసే శ్రద్ధలో పిల్లలు ఎక్కడన్నా మిస్ అయ్యారంటే ఇక మొత్తము అల్లకొల్లలో అయిపోయిద్దని నేనైతే వీడియో మీద శ్రద్ధ పెట్టలేదు. అది కాక దేవుడి సన్నిధిలోకి వెళ్ళాక వీడియో తీయాలనిపించలేదు. ఇక దేవుడి మీదే గోవిందా గోవిందా అనుకుంటా ముందుకు వెళ్ళాము. చూడండి, అలాగే మా పాపకి పోగులు, మా బాబుకి కూడా పోగులు కుట్టించాము. మేము మా దాంట్లో అబ్బాయిలకు కూడా పోగులు కుట్టిస్తాము. పోగులు కుట్టించాడని అమ్మాయి అనుకోబాకండి, ఇది మాత్రం బాబు. చూడండి, పోగులు వీడికి కూడా కాడలు కుట్టించాము. పాపకేమో అమ్మాయి స్టైల్లో పోగులు అయితే కుట్టించాము. చూడండి, కొద్దిగా మేము వెళ్తూ ఉంటే మా పాప అయితే స్టేషన్లో కాలు స్లిప్ అయితే పడింది. అక్కడ తల దగ్గర అయితే కొద్దిగా నుదుట దగ్గర అయితే దెబ్బ తగిలింది. చాలా బాధ అనిపించింది, వెనక్కి రావాలనిపించింది. దేవుడి మీద భారం వేసి ముందుకైతే వెళ్ళాము. వెళ్ళినందుకు దేవుడు సక్రమంగా అయితే దర్శనం మంచిగా జరిగింది. అలా దెబ్బ తగిలింది కదా పాపని, అక్కడే స్టేషన్ దగ్గర హాస్పిటల్కి తీసుకెళ్ళి టీటీ ఇంజెక్షన్ వేసి మందులు అయితే తీసుకొని ఆమెకి టయానికి మందులు వేస్తూ అయితే నేనైతే ముందుకు వెళ్ళాను. మేము అయితే మా పిల్లల పుట్టి వెంట్రుకల కోసం అయితే ముహూర్తం పెట్టుకున్నాం. ముహూర్తం పెట్టిన ముందు రోజు నైటే 7ంటికి అయితే తెనాలిలో ట్రైన్ ఉంది. మేము ట్రైన్కి అయితే వెళ్ళాము. అక్కడ కొద్దిగా ఒక 1/2 hour అయితే ట్రైన్ లేట్గా వచ్చింది. తర్వాత ఎక్కాము. 1 గంటకి అయితే దిగాము. తిరుపతిలో కింద దిగాము. తర్వాత దిగి కొద్దిసేపు అయితే మా వారి కోసం వెయిట్ చేసాము. మా వారు ఇక్కడ నుంచి అయితే వచ్చారు. తర్వాత ఒక 3:30 దాకా వెయిట్ చేశాక మేము వెహికల్ మాట్లాడుకొని అయితే పైకి వెళ్ళాము. పైకి వెళ్ళి అయితే రూమ్స్ తీసుకున్నాం. రూమ్స్ తీసుకొని స్నానం చేసి పిల్లలకైతే పుట్టి వెంట్రుకలు తీపించడానికైతే అక్కడికి వెళ్ళాము. పుట్టి వెంట్రుకలు తీపిచ్చి పిల్లలకి స్నానం పోసి పిల్లల్ని రెడీ చేసి మళ్ళీ వాళ్ళకి చెవి పోగులు కుట్టించడానికైతే చెవి పోగులు కుట్టించే దగ్గరికి వెళ్ళి పిల్లలకి కూడా దీనికి మా తమ్ముడైతే వచ్చాడు మేనమామ మీద. ఈ ఈ ప్రోగ్రామ్ అంతా అయితే చక్కగా జరిగింది. పోగులు కుట్టించి కొద్దిసేపు వచ్చి భోజనం అయితే చేసాము. అన్న సంతర్పణలో అక్కడ భోజనం చేసి మళ్ళీ అయితే రూమ్కి వచ్చి మళ్ళీ అయితే కొద్దిసేపు రెస్ట్ తీసుకొని మళ్ళీ ఫ్రెష్ అప్ అయ్యి దేవుడి దర్శనానికైతే నైటు 9కి అయితే బయలుదేరాము. మేమైతే దర్శనానికంటూ టికెట్ అంటూ ఏమీ తీసుకోలేదు. సర్వదర్శనం అంటారు కదా, అది తెలిసే ఉంటుంది, అందరికీ ఐడియానే ఉంటుంది. ఆ దర్శనానికైతే మేము బయలుదేరాము. క్యూలో అయితే నడుస్తూ మొదలుపెట్టాము. గోవిందా గోవిందా అనుకుంటూ నడుస్తూ మొదలుపెట్టాము. మాతో పాటు మా పిల్లలు కూడా ఎంతో దేవుణ్ణి దైవభక్తితో గోవిందా గోవిందా అనుకుంటూ వాళ్ళకి నిద్ర వచ్చేదాకా వాళ్ళు గోవిందా గోవిందా అంటుంటే మాకు కూడా దేవుడు కనిపించినట్టే ఎంతో సంతోషంగా అనిపించుకుంటూ నడుచుకుంటూ అయితే వెళ్ళాము. నడుస్తూనే ఉన్నాము. కొద్దిసేపు అయితే అలా నడవనిచ్చారు. నడిచాకైతే నైటు చాలాసేపు నడిచాము. రష్ అంటే చాలా రష్గా ఉంది. తర్వాత అయితే కొన్ని గంటలు నడిచాక మధ్యలో అయితే పాలు నీళ్ళు అలా అయితే సప్లై చేస్తూనే ఉన్నారు. బాత్రూమ్స్ కూడా ఉన్నాయి మధ్యలో. తర్వాత కొద్దిసేపు నడిచాక అయితే ఒక హాల్లో వదిలేశారు. వదిలేసి కొద్దిసేపు అయితే మేము అక్కడ రెస్ట్ తీసుకున్నాము. తీసుకొని మళ్ళీ ముందుకైతే సాగాము. మాకైతే దేవుని దర్శించుకోవటానికి 24 గంటలు అయితే చెప్తున్నారు. తర్వాత అయితే దూరం నడిచాక 18 గంటలు అయితే చెప్పారు. అనుకున్నట్టే అయితే 18 గంటల్లో అయితే మేము దేవుడి దర్శనానికి అయితే చేరుకుంటున్నాము. ఇలా కొద్దిగా హాల్లో వదిలేశారు కదా,
ఫ్రెష్ అప్ అయ్యే వాళ్ళు అయితే ఫ్రెష్ అప్ అయ్యారు. మేము కూడా అయితే ఫ్రెష్ అప్ అయ్యాము. మా పిల్లలకు కూడా ఫ్రెష్ అప్ చేసేసి మేమైతే ఇక హాల్లో వదిలేసాకైతే మళ్ళీ నడవటం అయితే మొదలుపెట్టారు. హాల్లో ఎప్పుడు వదిలాడంటే మార్నింగ్ వదిలాడు, 7కి అలా వదిలాడు. మళ్ళీ అయితే క్యూలో నడవటం మొదలుపెట్టాడు. ఇక క్యూలో నడవటం మొదలుపెట్టాక ఇక ఆపటం అంటూ ఏమీ లేదు. ఇక అలా నడుస్తూనే వెళ్తూనే ఉన్నాము. వెళ్తూ ఉండగా నైట్ నడిస్తే అయితే బాగా అసలు మంచిగా అనిపించలేదు. కాళ్ళు నొప్పులు అనిపించాయి. ఇక బాధ అనిపించింది. చిన్నపిల్లల్ని ఎత్తుకొని వాళ్ళు నిద్రపోయి వాళ్ళు మా మీదే నిద్రపోయి పడుకోవటానికి అంటూ ఎక్కడ ప్లేస్ లేదు. నడుస్తూనే ఉన్నాం కాబట్టి నడిచి పిల్లల్ని ఎత్తుకొని ఉన్నాం కాబట్టి అలసిపోయినట్టు అయిపోయింది. కానీ మార్నింగ్ వదిలేశారు కదా, నడుస్తూనే ఉంటే దేవుడి దగ్గరికి వస్తుంటే ఈ బాధ మొత్తం పక్కన పెట్టేసి దేవుడి దగ్గరికి వెళ్తున్నామని ఎంత సంతోషంగా అనిపించిందో. దేవుడి దగ్గరికి వెళ్ళంగానే కనులారా అయితే చూడంగానే మనశ్శాంతిగా అనిపించింది. ఏ కష్టము ముందుకొచ్చినట్లే పోయిన అన్ని కష్టాలు పోయినట్టే అనిపించి సంతోషంగా అనిపించింది. దర్శనం అయితే చాలా చక్కగా జరిగింది. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక వీడియోతో మళ్ళీ కలుస్తాం.